హాయ్ అండి. ఈ బర్త్‌డే డెకరేషన్ నేనైతే నా హస్బెండ్ కోసం చేశాను చిన్న సర్ప్రైజ్‌గా. ఈ బెలూన్స్ అయితే ముందు ఎలక్ట్రిక్ బెలూన్ పంప్‌తో అయితే అన్నీ బ్లో చేసి పెట్టుకున్నాను. నాకెన్ని కావాలో అన్నీ. నాకు ఈ డెకరేషన్‌కి మా పక్కింటి బాబు హర్షి హెల్ప్ చేశాడు. సో, థ్యాంక్ యూ హర్షి. తను ఒక్కొక్కటి ఎలక్ట్రిక్ పంప్‌తో బ్లో చేసిస్తుంటే నేను మాత్రం బెలూన్స్ అన్నిటికీ ముడి వేస్తూ ఉన్నాను. ఎప్పుడు రొటీన్‌గా హ్యాపీ బర్త్‌డే అని మనం ఎక్కువగా ఆల్ఫాబెట్సే తీసుకుంటాం కదా! సో, ఈసారి అయితే నేను కొంచెం యూనిక్‌గా ఉండాలని ఐయామ్ లిటిల్ బిట్ ఓల్డర్ అని ఉన్న అన్ని ఆల్ఫాబెట్స్ తీసుకున్నాను. ఇలా ఒక పైప్ లాగా వస్తుంది. సో, మనకి ఆల్ఫాబెట్ బెలూన్‌లో పైప్ పెట్టేసి బ్లో చేయాలన్నమాట. దాన్ని మనం ఎలక్ట్రిక్ పంప్‌కి ఇస్తే అదే బ్లో చేసేస్తుంది ఆ ఎయిర్‌కి. అలా అన్ని ఆల్ఫాబెట్స్ అయితే నేను బ్లో చేసుకున్నాను. ఇంత డీటెయిల్‌గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, సో బిగినర్స్ కూడా బాగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్ఫాబెట్స్‌తో పాటు నేను కొన్ని హార్ట్ సింబల్ బెలూన్స్ కూడా తీసుకున్నాను. సో, అవి కూడా అలానే బ్లో చేసి పెట్టుకున్నా. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ నేను బెలూన్ గ్లూ యూజ్ చేసి వాటిని నేను స్టిక్ చేస్తాను అన్నమాట వాల్‌కి. చిన్న రిబ్బన్ టైప్ అయితే నేను కొన్నాను. ఇది నేను బెలూన్‌కి అటాచ్ చేస్తామాట. అది కర్ల్స్ లాగా వచ్చి బాగుంది. సో, నేను చేపిస్తున్నట్టు ఇది గ్లూని అంటించి ఆ రిబ్బన్‌ని దీనికి అంటించాను అన్నమాట. ఇంకా బెలూన్స్ అన్నిటిని నేను ఇలా పెట్టుకున్నాను. పైకి ఇలా కర్ల్స్ లాగా వచ్చి ఇలా పెట్టామాట. సో, లుక్ బాగుంది. ఆల్ఫాబెట్స్ కూడా ఇలానే బెలూన్ గ్లూ అంటించి వాల్‌కి అటాచ్ చేశాను. అన్ని ఆల్ఫాబెట్స్ కూడా ఇలానే అటాచ్ చేశామాట వాల్స్‌కి బెలూన్ గ్లూ పెట్టి నేను. స్టిక్ అయి ఉంది. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. లెటర్స్ అన్నీ 1 బై 1 అరేంజ్ చేసుకున్నాము వాల్‌కి. ఉండాలని నేను డెకరేషన్ అయితే వైట్, మెరూన్ అండ్ గోల్డ్ తీసుకున్నాను కలర్స్. సో, లుక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చింది.